తెలంగాణలో బీర్ మార్కెట్ ఎక్కువ. మన రాష్ట్రంలో లిక్కర్ సేల్ కంటే బీర్ సేల్ ఎక్కువ ఉంటుంది. ఏ కాలంలోనైనా చిల్ బీర్లే ఎక్కువగా తాగుతారు మద్యం ప్రియులు. కానీ ఈ మధ్య బీర్ సేల్ తగ్గుతూ ఉంది. ఎక్సైజ్ శాఖ లెక్కలను చూస్తే 9% బీర్ సేల్ తగ్గింది. రాష్ట్రంలో బీర్ మార్కెట్ ఎక్కువ. సమ్మర్లో అయితే చల్లని బీర్ తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు మద్యం ప్రియులు. ఎండాకాలంలో బీర్లు దొరక్కపోతే ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగే అంత సేల్ ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు సైతం బీరు తయారీ కంపెనీలకు వెళ్లి వేసవి కాలంలో స్టాక్ ఎక్కువగా పెట్టాలని కోరే పరిస్థితులున్నాయి. గతంలో రాష్ట్రంలో చాలా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్ లో బీర్లకు నో స్టాక్ బోర్డులు పెట్టిన సిచ్యుయేషన్ ఉండేది. ఇక కింగ్ ఫిషర్ బీర్ దొరకడం లేదని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్కు లేఖ రాసిన ఘటనలు కూడా బయటకొచ్చాయి. బీర్కు క్రేజ్ అలాంటిది మరి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 487.25 లక్షల లిక్కర్ కేసులు అమ్మకాలు జరగ్గా 382.91 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది. అంటే 9% మేర బీర్లు అమ్మకాలు తగ్గిందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. హార్డ్ అమ్మకాలు మాత్రం 2% మేర పెరిగింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో 374.09 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరగ్గా 536.13 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బీర్ సేల్ 9% తగ్గింది. బీర్ సేల్స్ తగ్గడానికి కారణాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణలో 6 బీర్ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు బీర్ కంటే లిక్కర్ రేట్ తక్కువగా ఉండడం మరో కారణం. ఈ మధ్య బీర్ ధరలను ప్రభుత్వం పెంచింది. దీంతో లిక్కర్ వైపు మద్యం ప్రియులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బీర్లో 4% మేర ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటే లిక్కర్ హార్డ్లో మాత్రం 42 నుంచి 44% మేర ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది. బీర్ సేల్ తగ్గడానికి ఇది కూడా ఓ కారణమే. మరోవైపు వైన్ షాప్లకు బీర్ మార్జిన్ కంటే లిక్కర్ పైనే ఎక్కువ మార్జిన్ ఉంటుంది. బీర్లను ఫ్రీజర్లో పెట్టి కూల్ చేయాల్సి ఉంటుంది. దీంతో కరెంటు బిల్లు కూడా ఎక్కువే. దీంతో వైన్ షాప్ నిర్వాహకులు బీర్లు స్టాక్ పెట్టుకోవడం లేదని తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బీర్ అమ్మకాలు తగ్గి లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. మరి 2026-27 ఆర్థిక సంవత్సరంలో బీర్ల సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి.